కార్మికులదైనా ఏదైనా కానీ గాంధీ దగ్గరికి పోయి సత్యాగ్రహం చేయాలి. చేస్తే ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అదేవిధంగా కవితమ్మను కూడా ఇలా పోలీసుల కోసము, వికలాంగుల కోసము, బీసీల కోసము ఇంకా రాబోయే రోజులలో ప్రతి ఒక్క ఉద్యమానికి మనము కవితక్కనే నాంది వాళ్ళకి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది చెప్పాలో చెప్పొద్దో బాధ అవుతుంది. నిజంగా మేము తెలంగాణ ఉద్యమంలో ఇంత బాధపడలేదు. ఎక్కడో మిలియన్ మార్చు సారహారం అంటే ఎక్కడో పోలీసులు పట్టుకుంటారు, సాటు వచ్చి ఆ సారహారం మిలియన్ మార్చిలో పాల్గొన్నాం. కానీ ఇలా కవితక్క మీటింగ్కి వస్తే మమ్మల్ని వేటాడుతున్నారు. ఎవరు పోతున్నారు, ఎందుకు, మేము ఏం చెప్తున్నాం? ప్రతిసారి చెప్తున్నాము మా బీసీల కోసం కొట్లాడే కవితమ్మ మీటింగ్ ఖచ్చితంగా పోతామని చెప్తున్నాము. మేము ప్రతిసారి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు వస్తుంటే ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. బీసీల పరిస్థితి ఎట్లుందంటే, ఒక హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే రోజు పొద్దున్న లేవగానే టిఫిన్ ఉప్మా పెడుతున్నారు. ఆ ఉప్మా పెడుతుంటే కొంతమంది విద్యార్థులు రోజు ఉప్మానే తిన్నా, మేము రోజు ఉప్మా తింటే మాకు బోర్ కొడుతుంది, మేము ఒప్పుకోమని ధర్నా చేసిర్రు. ధర్నా చేస్తే హాస్టల్ వార్డెన్ వచ్చి మరి మీరు అందరు కలిసి తీర్మానం చేయండి, ఏం చేద్దామంటే ఏమేం కావాలో చెప్పమంటే 10% ఏమో ఇడ్లీ కావాలంటున్నారు, 10% ఏమో పూరి కావాలంటున్నారు, 12% ఏమో వడ కావాలంటున్నారు, 4% ఏమో పులిహోర కావాలంటున్నారు. అన్ని చూసినాక మెజార్టీ ఏది ఉంటే వాళ్ళదే సాగుతుందని చెప్తే చివరికి ఉప్మానే 20% మంది కొట్లాడి. కాబట్టి ఫైనల్ ఏమైంది, మళ్ళా ఉప్మా కోసమే తీర్మానం అయింది. ఇలా బీసీల పరిస్థితి కూడా ఒకడేమో కాంగ్రెస్ ఎంబడి పోయే, ఒకడు బీజేపీ ఎంబడి పోయే, ఒకడేమో టీఆర్ఎస్ ఎంబడి పోయే. ఎవరైతే మన బీసీల కోసం కొట్లాడేటోళ్ళ కోసం అందరి కోసం పోవాలి, తప్పేముంది? ఇవాళ మమ్మల్ని అదే ప్రశ్నిస్తున్నారు. కవిత మేడం మీటింగ్కి ఎట్లా పోతాం? వెటకారంగా మమ్మల్ని జై కవితక్క, మమ్మల్ని చూడంగానే జై కవితక్క, జై జాగృతి అని మమ్మల్ని వెటకారం చేస్తున్నారు. మేము బరాబర్ కవితక్క ఉద్యమానికి సహకరిస్తాం. ఇక అందరు మాటలు మాట్లాడితే కూడా మీరు కోపం వస్తుందని నాకు అర్థమవుతుంది. నా వంతు ఒక చిన్న పాట వాడి కొంచెం సౌండ్ పెంచండి అన్న ప్లీజ్, గొంతు సరిపోతలేదు, కొంచెం సౌండ్ పెంచండి. జై కవితక్క, బీసీల ఐక్యత. దూరముండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని, దూరముండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని, అడవి తల్లి గిరికూనడు మెదడును గిల కొట్టినాడు, పచ్చి కట్ట వంచి తాడు దుట్టి తనువు చేసినాడు, హుంకారం బలికి తను సంకారం పలికినాడు, ఆ తనువును పట్టినోడు అర్జునుడై వెలిసినాడు, ఆ తనువును పట్టినోడు అర్జునుడై వెలిసినాడు. పరికరాలు పుట్టించిన ఘనత కష్టజీవితి కనివొక సంపతి చేసి చెర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే, చెర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే, చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే, జగమొక రాయిని బట్టి చెకుముకి రాయిని కొట్టి, జగమొక రాయిని బట్టి చెకుముకి రాయిని కొట్టి, కంచిని కనిపెట్టింది. మొత్తం సౌండ్ తక్కువ కొట్టేది అందుతలేదు, నా బేస్ అంత ఒక్కనే కోరట్లేదు. సౌండ్ కొంచెం హలో. చెర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే, చెర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే, చల్లగాలి ఎముకలు పరిగెత్తుంటే, చల్లగాలి ఎముకలు పరిగెత్తుంటే, చెన్నవాకి తల నుండి ఈసను నింపుదూది, చెన్నవాకి తల నుండి ఈసను నింపుదూది, జగమొక రాయిని బట్టి చెకుముకి రాయిని కొట్టి, జగమొక రాయిని కొట్టి, జగమొక రాయిని కొట్టి, సంచార జాతి నిప్పు సంచిని కనిపెట్టింది.
ఒకటిగా కర్రు నాగలి కొడవలి గట్ట పార కొట్టలి పులి కర్రు నాగలి కొడవలి గట్ట పార కొట్టలి పులి పులి పుట్టను కలలకు పులి పుట్టను శిలలకు పులి పుట్టను కలలకు పులి పుట్టను శిలలకు కాళ్ళను కరిగింపు పరికరాల కర్త శిలపతి ఇదొక శరణం ఇది శాలివాహనుల కోసం ఇదొక శరణం కట్టెలపై జంతువులను తరలించిన అనుభవమే కట్టెలపై జంతువులను తరలించిన అనుభవమే కట్టెలపై జంతువులను తరలించిన అనుభవమే శకముగా మారినది శకటము నడిపించినది మట్టిలో వెంట్రుకలు కలిపి చేసెను కుమ్మరి సారా మట్టిలో ఎంతను కలిపి చేసెను కుమ్మరి సారా క్షమించాలక్క ఇదొక్క ఈ ఊపులో ఇట్లా ఇంకొక చిన్న పాట జనజాత్ మీరందరూ ఆహ్వానాలే ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపొచ్చిన పాట ఇలా మన బీసీ ఉద్యమానికి కూడా ఊపొచ్చే పాట జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి జంజా మారుత జనని నాదమై జయగంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జననా మరణమే తెలంగాణ